వర్గాలకు పెద్దపీట వేస్తూ బీసీలకు సింహభాగం కేటాయించినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మంత్రి సవిత. రాష్ట్ర బడ్జెట్పై స్పందిస్తూ గత ప్రభుత్వ హయాంలో బీసీలను విస్మరించారని విమర్శించారు. ప్రస్తుత బడ్జెట్ స్వర్ణాంధ్రప్రదేశ్కు పునాదులు వేస్తోందని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలను సమాన దృష్టితో అభివృద్ధి చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి రాయలసీమ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. కోట్లు బీసీలకు సింహభాగం అన్న విషయం తెలియజేస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున కేటాయించినందుకు మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మరి అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ మన పయ్యావుల కేశవ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు బీసీలందరి తరఫున తెలియజేస్తూ మరి నేను తెలియజేసేది ఒకటే, మరి ఈరోజు బీసీల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ మరి ఈరోజు ఈ బడ్జెట్ ప్రతిపాదించడం నిజంగా చాలా గర్వంగా ఉంది. మరి ఎప్పుడే కానీ గత 10 సంవత్సరాలుగా బీసీలకు ప్రథమ భాగం మరి గతంలో కూడా మరి 25-26లో కూడా 47,000 కోట్లు ప్రకటించడం, అంతేకాకుండా ఇప్పుడు 51,000 కోట్లు ఈరోజు బడ్జెట్ కేటాయించడం నిజంగా బీసీలందరిలోనూ నూతన ఉత్సాహం వచ్చిందని